కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ రాధామాధవీయం. రచన శ్రీ జీవి శ్రీనివాస్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. విజయనగరం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ జీవి శ్రీనివాస్ గారి నివాసం విజయనగరం. చేస్తున్నది ఒక ట్రాక్టర్ డీలర్షిప్లో జనరల్ మేనేజర్ ఉద్యోగం. చదువుకున్నది బీకాం, ఎంబీఏ, ఎంఏ తెలుగు. చదువుతున్నది జీవితాన్ని. తిలక్ కవితలు, కథలు అత్యంత ఇష్టం. రాయడం కన్నా చదవడమే ఇష్టం. ప్రతిరోజు ఒక కథ చదువుతారు. భావకవిత్వం కలం పట్టిస్తే సామాజిక కథలు నడిపించేయి. సామాజిక, హాస్య, సరస, క్రైమ్, చారిత్రక, లేఖా కథలు రాశారు. మొదటి కథ నీ కౌగిలిలో ఉదయం వీక్లీలో ప్రచురించబడింది. హూస్టన్ పోటీలోను, కెనడా తెలుగుతల్లి పోటీల్లోనూ మరియు జాగృతి, సహరి అంతర్జాల పత్రిక పోటీల్లో కథలు ఎన్నికయ్యాయి. ప్రస్తుతం చరిత్ర చెప్పిన కథలు అనే సిరీస్ రాస్తున్నారు. మ్యాజిక్, హిప్నటిజంలో ఒకప్పుడు స్టేజ్ షోలు ఇచ్చారు. ఇప్పుడు వారి కథల్లో మ్యాజిక్ చేసి పాఠకులను హిప్నటైజ్ చేస్తున్నారు. పాఠకుల అశేష ప్రశంసలే సన్మానాలుగా ముందుకు సాగుతున్నారు. కథా సాహిత్యంలో వీరు చేసిన కృషికి గాను గిడుగు జాతీయ పురస్కారం 2025 అందుకున్నారు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఇలా ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలన్నీ మీకు ఎప్పటికప్పుడు అందుతాయి. రాత్రంతా కలత నిద్ర వల్ల కాస్త చిరాగ్గా ఉంది. 100 కిలోమీటర్లో ఉన్న బ్రాంచ్ విజిట్ తప్పనిసరి అవడంతో తయారయ్యి కార్ స్టార్ట్ చేశాను. ఏదో ఆలోచిస్తున్న నాకు పక్కన ఎవరో ఉన్నట్లు అనిపించి తల తిప్పి చూశా. గుండె ఛల్లుమంది. వేగంగా కదులుతున్న కారులోనికి ఎలా వచ్చాడో, ఎప్పుడొచ్చాడో. మధ్య వయసు, చామన ఛాయ, చక్కగా దువ్విన జుట్టు, మంచి దుస్తులు, చూడగానే చదువుకున్న వ్యక్తి అని తెలుస్తోంది. నన్నే చూస్తున్న అతన్ని ఎక్కడ చూశానా అని ఆశ్చర్యపోతూ ఉండగా, నువ్వే చెప్పు, ఇదేమైనా బాగుందా? ఉరుములేని పిడుగులే అడిగాడు. ఏది బాగుండటం, ఏది బాగా లేకపోవటం అర్థం కాక తెల్లబోయాను. రాధ ఇంత పని చేస్తుందనుకోలేదు. ముఖం కందగడ్డలా పెట్టి అన్నాడు, రాధా, ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. డ్రైవ్ చేస్తూ ఆలోచనలో పడ్డాను. నీకు తెలుసు కదా రాధ అంటే నాకెంత ఇష్టమో. అవునా, నాకు తెలుసా? ఆలోచిస్తుంటే నాకు తెలిసే అనిపిస్తోంది. కారు ఊరు దాటి హైవే ఎక్కింది. కుతూహలంగా చూస్తున్న నన్ను పట్టించుకోకుండా, నా ముఖమైనా చూడకుండా చెప్పుకుని పోతున్నాడు. తనపై నాకు ప్రేమ తగ్గిపోయిందట. తననొక మనిషిగా కూడా చూడడం లేదట. అసలు తన ఇంట్లో ఉన్నట్టే నాకు పట్టడం లేదట. ఇంకా ఎన్నేసి మాటలు అన్నదో చెప్పలేను. ఏమనాలో తెలియక మౌనంగా డ్రైవ్ చేసాగాను. మొన్నటికి మొన్న అమ్మవారికి పెట్టాలి, ఒక చీర కొనడానికి వెళ్దాం పదండి అని చెప్పింది. ఆ రోజు నేను ఆఫీస్ నుంచి మంచి చిరాకుతో వచ్చాను. నా ఫీలింగ్తో తనకు పని లేదు. ఆమె ధోరణి ఆమెదే. ఒకసారి నా ముఖం చూసి, గత నెలలో సరదాగా షాపింగ్కి వెళ్ళినప్పుడు 2 చీరలు కొన్నాం కదా, అందులో ఒకటి పెట్టేసేయి అన్నాను. అవి కుట్టించేసాను, పనికిరావు, కొత్త చీర కొనాలి అని చెప్పింది. అదేంటి, అవెందుకు కుట్టించావు? ఈ నెలలో అమ్మవారికి పెట్టాలి అని నీకు తెలిసినప్పుడు ఒక చీరైనా ఉంచుకోవాలి కదా అని గట్టిగా అడిగాను. ముఖం కాస్త ఇబ్బందిగా పెట్టాను. కానీ అతని వాక్ ప్రవాహం ఆగడం లేదు. అయినా ఇప్పుడు నా దగ్గర డబ్బులేమీ లేవు. అంతేలేండి, నా కోసం చీర అడిగానా ఏమిటి? అమ్మవారి చీర కొనడానికి అంతలా కేకలేస్తున్నారు. అవునులేండి, అదే మీ ఫ్రెండ్స్తో షికార్లు, హోటళ్ళకి వెళ్ళడానికి డబ్బులు ఉంటాయి. మీకు ఇంట్లో కన్నా వీధిలో వాళ్ళే ముఖ్యం. చేతులు తిప్పుతూ అంది. నాకు సర్రను కోపం వచ్చింది. పళ్ళు బిగిస్తూ అన్నాను, నేనేమైనా బలాదూరులు తిరుగుతున్నానా, తాగి తందనాలు ఆడుతున్నానా? అదొక్కటే తక్కువైంది. తాగడం నేర్చుకుని ఎంజాయ్ చేయండి. తందనాలు నాకు చెప్పి ఆడతారా ఏంటి? ఛీ, మొగుడు పొద్దున్నే వెళ్ళి ఆఫీస్ చిరాకుతో అలసిపోయి ఇంటికి వచ్చాడని జ్ఞానం కూడా లేకుండా నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మీరొక్కరైనా కష్టపడేది? ఇంట్లో బండెడి చాకరీ నేను చేస్తున్నాను.
కానీ నాకు గుర్తింపైన ఉందా? నేనేమి మాట్లాడుతున్నాను, నువ్వేమంటున్నావు? సంబంధం ఉందా? నెలాఖరు కాబట్టి డబ్బులు లేవు, చీర కొనలేనన్నాను. దానికి ఇంత రాద్ధాంతం అవసరమా అన్నాను. రాద్ధాంతమే, అమ్మవారికి చీర కొనమంటే మీకు రాద్ధాంతంలా ఉందే. వింటున్న నాకు తల పగిలిపోతున్నట్లు అనిపించింది. చూశావా, మొన్న జరిగింది చెబుతూ ఉంటే వింటున్న నీకే తల పగిలిపోతూ ఉంటే మరి ఆ రోజు నా పరిస్థితి ఏమిటో ఊహించుకో. నిజమే, పాపం, అదే మాట అన్నాను. అయినా నా మనసులో మాట ఎలా తెలిసిపోయిందో. అయిపోయిందనుకున్నావా? విను, ఇంకా ఉంది. బయట లొడలడా వాగుతూ జోకులు వేస్తూ నవ్వుతూ మాట్లాడతారు. ఫోన్ వచ్చినా అంతే, ఎంత నవ్వుతూ మాట్లాడతారో. అదేం పాపమో నాది. ఇంటికి రాగానే మౌనంగా కూర్చుంటారు, పెడితే తింటారు, కామ్గా పడుకుంటారు. పెళ్ళాం దగ్గర నవ్వుతూ మాట్లాడకూడదని మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పారా ఏంటి అని సాగదీయసాగింది రాధ. నాకెక్కడో కాలింది తెలుసా? నువ్వెక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ప్రశాంతంగా కోనేరుంటే అందులో రాయి వేసి అలజడి చూడటం నీకు ఇష్టం కాబోలు. వెంటనే విసవిస వెళ్ళి బెడ్రూమ్లో మంచం ఎక్కి పడుకుంది. నువ్వే చెప్పు, పొద్దుస్తమానం ఆఫీసులో ఒత్తిడి, క్లయింట్స్తో నవ్వుతూ మాట్లాడకపోతే కుదరదు. ఆఫీసులో ముంగిలా కూర్చోలేం కదా. నలుగురితో పని కలుపుకుని పోవాలంటే కాస్త సరదాగా మాట్లాడాలి కదా. అక్కడ నచ్చకపోయినా నవ్వు నటిస్తూ మాట్లాడతాను. నోరు నొప్పి అయిపోతుంది. అమ్మయ్యా, ఇంటికి వచ్చాను, కాస్త ప్రశాంతంగా కూర్చుందాం అనుకుంటే ఇలా. నువ్వు చెప్పు, నా తప్పేమైనా ఉందా? సూటిగా అడిగేసరికి ఏం మాట్లాడాలో తెలియలేదు. నిజమే కదా, తప్పు లేదు అనిపించింది. అనిపిస్తుంది, ఎందుకు అనిపించదు? ఎంతైనా మీరు మగవాళ్లే కదా. వెనక నుంచి వచ్చిన సమాధానంతో అదిరిపడి సడన్ బ్రేక్ వేసి వెనక్కి తిరిగి చూశాను. చక్కని అందాల భామ, నల్లని ఒత్తైన జుట్టని ముందుకు వేసుకున్న పొడవాటి జడను చూస్తే తెలుస్తోంది. విల్లులా కనుబొమ్మలు, కలువురేకుల నయనాలు, ఎర్రటి చిన్ని పెదవులు, నొసటన దోసగిందంత బొట్టు కింద కుంకుమ బొట్టు. చూడగానే అందంగానూ హుందాగానూ ఉన్నారు. ఏంటలా చూస్తున్నారు? ముందు కారు పోనివ్వండి. ఎందుకో తెలియకుండానే ఆమె ఆజ్ఞను అనుసరించాను. అవును, ఈమెప్పుడు కారులోనికి వచ్చింది? ఎవరీవిడా? అతను చెప్పింది విన్నారు కదా, నేను చెప్పేది వినాలి మరి. అప్పుడు అర్థమైంది ఆమె రాధ అని. ఉదయం వెళ్ళిపోతారు, మరలా రాత్రికొస్తారు. మధ్యలో ఒకే ఒక ఫోన్ చేస్తారు. తిన్నావా అని లంచ్ టైంలో చేస్తారు. తిన్నాను, తింటాను, తింటున్నాను ఏదో ఒకటి చెప్పగానే సరే అని ఫోన్ పెట్టేస్తారు. ఏ, ప్రేమగా ఒక్క నిమిషమైనా మాట్లాడలేరా? చురుగ్గా చూశాను అతని వైపు. పొద్దుటి నుండి మరలా ఆయన వచ్చే వరకు ఒక్కదాన్నే కదా ఇంట్లో ఉండేది. పిల్లలా దూరంగా హాస్టల్లో ఉంటున్నారు. మరి మాట్లాడే మనిషి లేక నాకెలా ఉంటుందో చెప్పు. ఆయన ఇంటికి రాగానే హాయిగా కాసేపు కబుర్లు చెప్పుకోవాలంటుంది నాకు. రాగానే పుస్తకం పట్టుకుంటారు, లేదంటే టీవీ, అంతే. ఒక్క ఉలుకు ఉండదు, పలుకు ఉండదు. ఏదైనా అడిగితే అదే మాట్లాడతారు, అంతే. పాపం, మంచోడు. బహుశా ఆఫీస్ నుంచి తిన్నగా ఇంటికి వచ్చేస్తాడు కాబోలు. పుస్తక ప్రియుడన్నమాట. పుస్తకాలకే ప్రియుడో ఇంకెవరికైనా ప్రియుడో ఎవరికి తెలుసు. మనసులోని మాట తెలిసిపోతుందని తెలిసి ఇలా అనుకున్నందుకు నన్ను నేను కొట్టుకోవాలి. అదిగో ఆ అనుమానాలే వద్దనేది. వెనక్కి తిరిగి అన్నాడతను. నాది అనుమానం కాదు, నిజం. నన్ను మరీ వెర్రిదాని కింద చూడొద్దు. ఒట్టి అనుమాన పురుగువి, అందుకే ఆ దిక్కుమాలిన సీరియల్ చూడొద్దనేది. మధ్యలో సీరియళ్ళు ఏం చేశాయి? చేసేదంతా మీరైతే. నాపై ప్రేమ ఉన్నోళ్ళు అయితే ఇంటికి రాగానే కాసేపు కబుర్లు, ఆ విషయం ఈ విషయం అయినా మాట్లాడాలి కదా. పగలంతా వాగి వాగి తలనొప్పితో ఇంటికొచ్చి స్నానం చేసి హమ్మయ్యా అనుకుని ప్రశాంతంగా కాసేపు కూర్చోవాలనుకుంటాను. నువ్వే చెప్పు, అది తప్ప? మధ్యలో నన్ను ఇరికించేసరికి వినబడనట్లు రోడ్డు వైపు సీరియస్గా చూస్తూ డ్రైవ్ చేశాగాను. అంత ఇష్టం లేనప్పుడు నా పాటికి నన్ను వదిలేయండి, ఏ నుయ్యో కొయ్యో చూసుకుంటాను. ముక్కు చీదిన శబ్దం గట్టిగానే వినపడింది. ఇదండి వరస. తనే అన్ని మాటలు అనేసి నిందలు వేసి మరలా అక్కడకు నేనేదో అన్యాయం చేస్తున్నాడు చచ్చిపోతానని బెదిరింపు. వాళ్ళిద్దరి మధ్య టీవీ సీరియల్లో మగపాత్రధారిలా అయిపోయా. సన్నివేశం అంతా కనిపిస్తాను విక్కమొహం వేసుకుని. ఒకే ఒక డైలాగు ఉంటే ఉంటుంది, లేదంటే అది లేదు. డ్రైవ్ చేస్తూ హాయిగా మెలోడీ సాంగ్స్ విందాం అనుకుంటే ఇలా వీళ్ళిద్దరి వాదనలో చిక్కుకొని పోయానన్న కోపంతో తప్పు మీదే అతని వైపు చూస్తూ అన్నాను. ఇంటికొచ్చి భార్యను సంతోషపెట్టడం రాదు కానీ మరలా పోతు కబుర్లు చెప్తున్నారు. చీ, మీరు కూడా అలాగే తయారయ్యారు. భర్తను ప్రేమగా చూడటం రాదు మీకు. ఇద్దరినీ ఒకేసారి కడిగేశాను. కానీ కార్చిచ్చులో కాలు పెట్టానని ఆ క్షణాన నాకు తెలియలేదు. మీరు కాస్త మాట తుళ్ళుతున్నారు. వెనక నుంచి కంగును మోగింది యుద్ధభేరి.
ఆయన ఉదయం ఆఫీస్కి వెళ్ళి ఆఫీసు పనులతో విసిగి వేశారు వస్తారు. రాగానే నాతో ముచ్చట్లు చెప్పకపోతేనే ఆఫీస్ అవగానే తిన్నగా ఇంటికే వస్తారు. మధ్యలో ఎక్కడా ఆగరు. మిగిలిన మగవాళ్ళలా స్నేహితులతో బాతాకానీలు పెట్టుకుని రోడ్డు పక్కన నానాగడ్డి తిని రారు. ఏ నేనేం పెడితే అదే తింటారు. తప్పు మాట. ఎప్పుడైనా కూర చేయకపోయినా పచ్చడి వేసుకుని తింటారు కానీ పల్లెత్త మాట అనరు. అలాంటి వారిని నీ నోటికొచ్చినట్లు అంటావా? బిత్తరపోయాను. మీరుతో మొదలుపెట్టి ఏకవచనంలోకి వచ్చిందా మహాతల్లి. ఇంతసేపు ముగుడిపోయి అరిచి ఇప్పుడు వెనకేసుకు రావడం చూసి ఆశ్చర్యపోయాను. ఏమిటి, నా భార్య నన్ను ప్రేమగా చూడటం లేదా? ఎవడు చెప్పాడు నీకు? నేను వారమంతా ఆఫీస్ పనులు మునిగిపోయినా ఇంటిని చక్కగా ఉంచుతుంది. కూర చేయకపోతే తనకు ఆరోగ్యమో మూడో బాగాలేక వండకపోవచ్చు కానీ నాకిష్టమైన కూరలే ఎప్పుడూ వండుతుంది. తన పంచప్రాణాలు నేనే తెలుసా? గయ్యమన్నాడు నాపై. నీ మాటలు మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టేలా ఉన్నాయి. వెనక నుంచి వచ్చిన స్వరంలో తీవ్రత నన్ను ఉలిక్కిపడేలా చేసింది. ఈ దంపతుల మాటలు చివరకు నా వలనే వీళ్ళిద్దరికీ గొడవలని తీర్మానించడం బాధేసింది. ఇంతలో నేను చేరవలసిన గమ్యం వచ్చేసింది. కారు ఆపుతూ, చూడండి, నేను చెప్పేది వినండి అంటూ నా వివరణ ఇవ్వబోయాను. నువ్వేం శుద్ధులు చెప్పనవసరం లేదు. మా ప్రేమనెవరూ పాడు చెయ్యలేరు ముక్తకంఠంతో అని ఒక్కసారి అదృశ్యమైపోయారు. ఏమిటి వింత? ఏంటి మాయా? తల పట్టుకుని కూర్చున్నాను. అప్పుడు గుర్తుకొచ్చింది, రాత్రంతా నిద్రపోకుండా రాయబోయే కథ గురించి ఆలోచించడం వల్ల ఆ కథలోని పాత్రలు నన్ను వెంటాడుతున్నాయని. నవ్వుకుంటూ కారు దిగాను. ఎందుకైనా మంచిదని కారులో మరోసారి చెక్ చేసుకుని. మీరింతవరకు రాధామాధవీయం కథ విన్నారు. రచన శ్రీ జీవి శ్రీనివాస్. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2026 సంవత్సరం జనవరి నెల స్వాతి మాసపత్రికలో ప్రచురితమైంది. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి